హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య 2563. సో ఇవాళ మేమైతే ప్రైవేట్ థియేటర్కి అయితే విజిట్ అయ్యాం బ్రైట్ టు బి పార్టీ చేసుకోవడానికి. అయితే యాక్చువల్లీ మా పార్టీ అయితే చిన్నగా అయిపోయింది అప్పుడు రూమ్లో. సో ఇప్పుడైతే మేము ప్రైవేట్ థియేటర్ బుక్ చేసుకొని వచ్చేసి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇక ప్రైవేట్ థియేటర్ తీసుకున్నాం. ఫస్ట్ టైం అనమాట మేము ప్రైవేట్ థియేటర్ తీసుకోవడం. చాలా బాగా అనిపించింది. వైబ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కేక్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే మేము బుక్ చేసుకుంటే. సో థియేటర్ పైన అయితే మనం వీడియోస్, ఫొటోస్ అన్నీ పెట్టుకోవచ్చు. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఫ్రెండ్స్తో అయితే మంచిగా చిల్ అవ్వచ్చు. సో ఇక్కడ ఒకటే థియేటర్ కాదు, 3 టైప్స్ ఆఫ్ థియేటర్స్ అయితే ఉంటాయి. జంగల్ అని, లవ్ అని. సో మీ పార్ట్నర్ లేదా ఫ్రెండ్స్ దానికి తగ్గట్టు రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో డెకరేషన్ అయితే చాలా బాగుంది. స్మోక్ ఎఫెక్ట్, బెలూన్స్, ఫ్లవర్స్, లవ్ థీమ్. సో చాలా మంచిగా అనిపించింది అనమాట. వెళ్ళింది ఫస్ట్ టైం నేను ప్రైవేట్ థియేటర్కి. సో ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండే ప్రైవేట్ థియేటర్ పోవాలి అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, కూల్గా మంచిగా కూర్చొని. ఈ సమ్మర్లో మనం బయట పార్టీలు చేసుకోలేము కదా. సో దానికోసం అయితే ప్రైవేట్ థియేటర్ బుక్ చేసుకొని మంచిగా చిల్ అవ్వచ్చు. సో నేనైతే కేక్ తింటున్నాను మంచిగా. కేక్ అయితే చాలా బాగుంది. చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారనమాట. సో ఇది ఎన్నో కాదు, మన నల్లగుంట మెయిన్ రోడ్ దగ్గర ఉంటుంది. ట్యాంక్ బండ్ నుంచి జస్ట్ 2-3 కిలోమీటర్స్ మాత్రమే. సో మీరు కూడా విజిట్ చేయండి. మా ఫ్రెండ్స్ అయితే ఎప్పటి నుంచో బ్రైట్ టు బి పార్టీ అయితే అడుగుతున్నారు. మొన్న వాళ్ళ రూమ్లోనే మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాం. ఏదో చిన్నగా రూమ్లో వండుకొని అలా చేసాం. సో ఇప్పుడు ప్రైవేట్ థియేటర్ నార్మల్గా ట్రెండింగ్లో ఉంది కదా ఈ ప్రైవేట్ థియేటర్ అని చెప్పేసి వాళ్ళైతే బుక్ చేయి అన్నారు. సో ఫైనలీ మేమైతే వచ్చేసినాం. బుక్ అయితే అయిపోయింది. ఇంకా మన బ్యాచిలర్ లైఫ్ అయితే అయిపోతుంది. బ్యాచిలర్ పార్టీ అనమాట. సో మళ్ళీ మనమైతే సింగిల్గా ఉండలేము కదా. సో ఇక సింగిల్ పార్టీ ఇచ్చేసేయాలని చెప్పేసి నేను కూడా ఏం తగ్గకుండా ఇచ్చేసాను అనమాట. సో ఇంకా వాళ్ళదే మిగిలింది. నా పార్టీస్ అయితే అయిపోయినాయి. ఇదే లాస్ట్ పార్టీ అనమాట. ఇంకా 1 వీక్లో నా మ్యారేజ్ ఉంది. సో నా మ్యారేజ్ వీడియో కూడా చూడండి, అప్లోడ్ అయితే చేస్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యాక్చువల్లీ మేమైతే మా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఉండే, వాళ్ళు బిజీ ఉండే. కాకపోతే కాలేజ్ అయిపోయాక అందరు ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. సో అందుకని చెప్పేసి ఉన్న వాళ్ళతో అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మనమైతే తర్వాత మనం ఖాళీ ఉండలేము కదా, మొత్తం బిజీ ఉంటాం. మ్యారేజ్ అంటే షాపింగ్స్ అయితే ఎక్కువ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఇక ఇచ్చేసిన అనమాట. నెక్స్ట్ అయితే వాళ్ళు ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ మంచిగా కూర్చొని చిల్ అవ్వకుంటూ కూల్గా థియేటర్లో ఏమైనా మూవీ అలా పెట్టుకొని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తే ఆ వైబ్ ఎంత బాగుంటుంది కదా. మంచిగా చిల్ అయ్యే వైబ్ అనమాట. సో ఈ ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం ఇప్పుడే, ఇంకా తర్వాత చిల్ అవ్వలేము. మీరు కూడా బర్త్డే పార్టీస్ ఏమైనా ఉంటే ప్రైవేట్ థియేటర్ బుక్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. టైం అయితే ఈజీగా గడిచిపోతుంది. మంచిగా డ్యాన్స్ అయితే కూడా వేయచ్చు. సో ఇది లవ్ థీమ్ రూమ్, లవర్స్కి చాలా పర్ఫెక్ట్ రూమ్ అనమాట ఇది. సో మీ పార్ట్నర్కి మీరు ఏమైనా సర్ప్రైజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. చాలా బాగుంది కదా డెకరేషన్ కూడా. పోగానే లవ్ వైబ్స్, లవ్ ఫీల్ వచ్చేస్తుంది ఆ రెడ్ థీమ్తో. నాకైతే డెకరేషన్ చాలా బాగా నచ్చింది.